మా హృదయాలతో మాట్లాడండి. Help us to recognize and remember all the blessings you have given us. దేవా, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదంలో జ్ఞాపకం చేసుకోవడానికి కృప దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. Greetings to all God's servants, elders, family members, and especially this newly married couple. ఈ ప్రత్యేకమైన సమయంలో విచ్చేసినటువంటి దేవుని యొక్క దాసులు దాసులకు అలాగే బంధువులకు In the name of our Lord Savior Jesus Christ. యేసు క్రీస్తు నామములో వధువరులకు కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. Today we are not gathered merrily by this marriage reception. మనము Today we are not gathered merrily by this marriage reception. ఈ యొక్క రిసెప్షన్ గా మాత్రమే మనము సమావేశపరచడం కాదు కానీ To thank God for His goodness, faithfulness, and His countless blessings upon us. ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు కనుకను వారిని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత కూడికగా స్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. Today we are going to study about మనము ఈ దినాన్ని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. Forget not all His benefits. Forget not all His benefits. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని. The scripture from Psalms 103 verses 1 to 4. ఈ వాక్యము 103వ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉంటున్నది. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. సమయం లేదు, క్లుప్తంగా చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని భక్తుడు చేసిన ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. In Psalm 103 David declares that దావీదు మహారాజు 103వ కీర్తనలో ఈ విధంగా మనకు సెలవిచ్చి ఉన్నాడు. Bless the Lord, O my soul, and forget not all His benefits. దేవా, నీవు చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని దావీదు చేసిన ప్రార్థన గొప్పది. Marriage is a gift from God. మరి వివాహం అనేది దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి కార్యము. It is a holy union where God joins together two individuals. వేరువేరుగా ఉన్నటువంటి వారిని ఐక్యపరచడమే అది వివాహ దినముగా మనం పరిగణిస్తూ ఉంటున్నాము. ఆ వివాహ దినము ద్వారా ఇరువురిని దేవుడు జతపరిచి ఉన్నాడు. Two families and two lives. రెండు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వేరు కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఇరువురు బిడ్డలను ప్రభు ఐక్యపరిచి ఉన్నాడు. According to His plan and purpose. అది ప్రభు యొక్క చిత్తము, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఉన్నాడు. From the very beginning. మరి ఆది కాలంలో నుండి చూసినట్లయితే If we see in Genesis chapter 2 verses 18. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడు ఆదాము అవ్వలను ఏర్పాటు చేసినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మానవుడు ఒంటరిగా ఉండడం ఇష్టమో కాదు గనుక ఆదామును సిద్ధపరిచి, ఆదాము నుండి హవ్వను సిద్ధపరిచి వారికి ప్రభువు ఒక జంటగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Marriage is God's lovely support. ఎందుకంటే వివాహం అనే దానికి దేవుని యొక్క సహకారం లేకపోతే జరగదు. Companionship and mutual growth. ఎందుకంటే ఇరువురు ఐక్యమత్యముతో, ప్రేమతో, సమాధానంతో ప్రభువులో ఎదగడం అనేది గొప్ప విశేషమైనది. Let us look why couples should thank God. కాబట్టి దీనిని బట్టి జతపరచబడిన వధూవరులు ఇరువురు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోవాలి. Point 1. మొదటి మాట, thank God for guidance. దేవుడు మనలను ఈ విధంగా ఆయన ఉద్దేశ ప్రకారం నడిపిస్తున్నాడు కనుక ఆయనకు మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. Bless the Lord, O my soul. అందుని బట్టే దావీదు అంటున్నాడు, దేవా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని. This marriage did not happen by any accident. ఇది మరి నేటి దినాన్ని మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వధూవరుల యొక్క కార్యక్రమంలో వారి యొక్క వివాహం అనేది అనుకోని విధంగా జరిగినటువంటిది కాదు, కానీ God in His perfect timing, దేవుడు సిద్ధపరిచినటువంటి సమయంలోనే వారిని దేవుడు ఐక్యపరిచి ఉన్నాడు. and according to His will, ఆయన యొక్క మాట ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారం జరిగించి ఉన్నాడు. brought these two people together. ఎందుకంటే వారు విడివిడిగా ఉన్నటువంటి వారిని దేవుడు వివాహం ద్వారా జతపరిచి ఉన్నాడు. He protected them from childhood. వారిని ఇరువురిని కూడా దేవుడు చిన్ననాటి నుండి కాపాడుతూనే ఉన్నాడు. He guided them in their education. వారి యొక్క విద్యా విధానంలో దేవుడు సహకారిగా ఉండి వారిని నడిపించి ఉన్నాడు. He established them in their career. వారి ఇరువురిని కూడా దేవుడు ఉద్యోగములు అనుగ్రహించడానికి కావలసినటువంటి విద్యను కూడా అనుగ్రహించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. He brought them together in His right time. కాబట్టి నేను
ఒక నిర్ణీత కాలంలో దేవుడు వారిని ఐక్యపరిచి దేవుని యొక్క సన్నిధికి ఈ విధంగా ఆనందించేటువంటి కృపనిచ్చున్నాడని నేను భావిస్తూ ఉంటున్నాను. Therefore, the first thing what we should say today is, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్న మాటను బట్టి, Lord, it is you దేవా నీవిది కల్పించినటువంటి వాడు. who led us this far. ఎందుకంటే వారు దూరస్తులుగా ఉన్నప్పుడు వారిని సమీపస్తులుగా చేస్తున్న దేవుడవు. We give you all the glory. కాబట్టి వారి ఇరువును బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. Every good thing in a man's life begins with God's guidance. ఎందుకంటే ఏ మానవుని యొక్క జీవితంలో ఏది సంభవించినా, ఏ మంచి కార్యమైనా గానీ అది దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి జరుగుతూ ఉంటున్నది. When we acknowledge His hand కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఉపకారాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. in our lives, మన జీవితంలో gratitude naturally flows from our hearts. మనము కృతజ్ఞత అనేది హృదయపు అంతరంగంలో నుండి రావాలి తప్ప అది బాహ్యంగా వచ్చేటువంటి విషయం మాత్రం కాదు. Point 2. రెండవది చూసినట్లయితే, Thank God for His grace. దేవుని యొక్క కృపకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. Marriage preparations వివాహమునకు సిద్ధపాట్లు అనేవి often involve many struggles, challenges. మరి వివాహానికి మనం ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లను మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది. There are prayers, అనేకమైనవి, అందులో ప్రార్థన అనేది ప్రాముఖ్యము. family discussions, మరి కుటుంబస్తులు కలిసి మాట్లాడుకునేటువంటి విధానము, health situations, ఆరోగ్యపరమైనటువంటి విశేషములు, and travel arrangements. ఆ విధంగా ప్రయాణాలతో కూడినటువంటి విధి విధానాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. Yet through every step, కాబట్టి అన్ని విషయాలను బట్టి మనము ఏ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నా God's grace sustains us and guides us. మనలను దేవుని యొక్క కృప ద్వారానే సమస్తాన్ని సంకల్పిస్తూ ఉంచినాడు తప్ప జరిగిన వాటిలో ఆయన కృపలేనిది ఏది జరగదు. We may make many plans. మనకి అనేకమైనటువంటి ఉద్దేశాలు మనకు ఉంటూ ఉంటాయి కానీ It is God who makes the fulfillment. అయితే చివరిగా అంతిమ కార్యం మాత్రము దేవుని యొక్క చిత్తమునకు మాత్రమే మనం విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాం. Many obstacles would have been arisen, ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు మనకు ఎదుర్కోవలసి వస్తూ ఉంటది. but God's hand made it possible. కాబట్టి దేవుని యొక్క హస్తము మాత్రమే మనల్ని పట్టి ముందుకు నడిపించేదిగా ఉంటూ ఉంటున్నది. Therefore, this couple can confidently say that, ఈ విధానాన్ని బట్టి దేవునిలో ఉన్నటువంటి వీరు ఇరువురు కూడా, Lord, thank you for making a wedding successful. దేవా మీరు మాకు చేసినటువంటి గొప్ప మహోపకారాన్ని బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని Through your grace. దేవుని యొక్క మాటను బట్టి నేడు దినాన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. God's grace is the foundation ఎందుకంటే దేవుని యొక్క కృప ద్వారానే వారు భార్యాభర్తలుగా ఐక్యపరచబడి ఉన్నారు, upon which every successful marriage is built. మరి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగానే ఈ ఒక వివాహమును దేవుడు జరిగించి ఉన్నాడని నమ్ముతూ ఉంటున్నాం. Point 3. మూడవది చూసినట్లయితే, Thank God for His forgiveness. దేవుడు మనలను క్షమించిన విధానాన్ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. He is the one who forgives all our iniquities. ఎందుకంటే మనలో ఉన్నటువంటి తారతమ్యాలన్నింటినీ కూడా క్షమించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దేవాది దేవుడు ఒక్కడే. There is no perfect husband. ఏ భర్త కూడా గొప్పవాడని చెప్పడానికి లేదు గాని, There is no perfect wife. ఈవెన్ భార్య కూడా మరి అంత గొప్పదని మనం చెప్పలేము గాని, But there is a perfect God. కానీ దేవుడు మాత్రము ఖచ్చితమైనటువంటి విధి విధానాలు జరిగిస్తాడు అనేటువంటి నమ్మకంతో దేవుని మీద మనము ఆశ పెట్టుకుని మన యొక్క జీవన విధానాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం. One of the greatest things that God gave us is forgiveness. ఒక గొప్ప విషయం ఏంటి అంటే మానవులను దేవుడు క్షమించేవాడుగా ఉంటూ ఉంటున్నాడు. Marriage requires not only love but also forgiveness. అయితే వివాహం అనేది ప్రేమతో కూడినటువంటిది మాత్రమే కాదు కానీ ఒకరిని ఒకరు కూడా క్షమించుకునే విధానంలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. Just as God forgives us daily, God forgives us daily. దేవుడు మన ప్రతి నిత్యము కూడా క్షమిస్తూ ఉంటున్నాడు. husbands and wives must also love to forgive each other. అలాగనే భార్య భర్తలు ఇరువురు కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఒకరిని ఒకరు క్షమించుకునేటువంటి విధానంలో ఉన్నప్పుడే దేవుడు వారి యొక్క సంసార జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. A home filled with forgiveness will have peace. ఎవరు క్షమించగలరు అని మనం ఆలోచించినట్లయితే, A home filled with forgiveness will have love. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో, ఎవరైతే దేవుని యొక్క ప్రేమను పంచుకుంటారో వారు మాత్రమే క్షమించగలరు. A home filled with forgiveness will have experience in God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ యొక్క
మరి క్షమాపణ అనే దానికి నిర్వచనము తెలిసినటువంటి బిడ్డలు ఎదుటి వారిని క్షమించే విధానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. As this couple begins their journey together, కాబట్టి ఈ రోజుని మరి భార్య భర్తలుగా ఐక్యపరచబడినటువంటి ఈ కొత్త జంట దేవునిలో కూడా అట్టి కృపను పొందుకుంటూ ముందుకు సాగిపోవాలని బయలుపరుస్తూ ఉంటున్నారు. may they also remember కాబట్టి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే the example of God's loving heart. దేవునికి ఉన్నటువంటి ఆ మంచి మనసు మనకు కూడా ఉండాలని దేవుని యొక్క మాటను బట్టి ఆనబెట్టి ఉంటున్నాను. Point 4. 4వ మాట, Thank God for His loving kindness and mercy. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. On a wedding day, వివాహ దినాన్ని the bride and groom wear beautiful dresses. భార్య అంటే వివాహానికి సిద్ధమైనటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా చక్కటి వస్త్రాలు ధరిస్తారు. The verse 4 in Psalms 103 says, "Who crowns you with loving kindness and tender mercies." 103వ కీర్తనలో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కిరీటాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కరుణా కటాక్షములతో ఆయన కిరీటముగా మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. But there is a crown greater than the earthly ornament. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి 3 వస్తువులు అక్కడ కనిపిస్తూ ఉంటున్నవి. The crown of God's love, అది కిరీటము అనేటువంటి కృపను బట్టి, grace and mercy. కృప అనేటువంటి మాటను బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి కటాక్షం అనేటువంటి మాటను బట్టి కూడా మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. God's grace is more valuable than wealth. ఎందుకంటే మహా గొప్ప కార్యం ఏంటంటే భాగ్యములన్నిటిలోనూ దేవుని యొక్క కృప అనేది గొప్ప కార్యముగా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. God's grace is precious than beauty. దేవుని యొక్క కృప అనేది మనకి ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ అది మనకి ఒక కిరీటముగా దేవుడు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్న భద్రం ఏంటున్నాం. God's grace is greater than position or success. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఉన్నతమైన పదవుల కంటే దేవుని యొక్క కృప ఎంతో ఉన్నతమైనది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. This new family must be built on God's mercy. కాబట్టి దేవునిలో ఐక్యపరచబడిన ఈ కుటుంబము దేవుని యొక్క కృప ద్వారానే ముందుకు సాగిపోవాలి తప్ప వారి ఉద్దేశాన్ని వారు ఎత్తి చూపిస్తూ ముందుకు మాత్రము సాగిపోవద్దని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. And also faithfulness. కాబట్టి దేవునికి వారు కృతజ్ఞత కలిగి దేవుని యొక్క ప్రేమను కలిగిన వారుగా దేవుని కొరకు జీవించే వారుగా ఉండాలని బయలుపరుస్తూ ఉంటున్నాను. As Joshua declared, యెహోషువ ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు, "As for me and my house, we will serve the Lord." నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని. May this be the commitment కాబట్టి ఈ విధంగా ఈ కప్పులు కూడా ఈ యొక్క ఐక్యపరచబడినటువంటి వధువరులు కూడా of this couple throughout their life. వారి యొక్క జీవితాంతము కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అనేటువంటి మాట వారి నోట నుండి ఎప్పుడు పలుకుతూ ఉండాలని దేవుని బట్టి నేను బయలుపరుస్తూ ఉంటున్నాను. I also thank God for His loving kindness and mercy towards me. నేను మరి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి కానీ నా సొంత విధానాన్ని బట్టి నేను చూసినట్లయితే మా యొక్క చిన్నాన అనేటువంటి బొప్పు మమ్మలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాటలు మేము ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. You all know that Babbu never lets us call Babai. మేము మా చిన్నానైనా కానీ మేము బొబ్బు అనే పిలుస్తాము తప్ప చిన్నానని ఇప్పుడు కూడా పిలవలేదు. But there was a time in COVID. మేము కోవిడ్ సమయంలో ఇక్కడ ఉన్నప్పుడు So there was Mummy, Dadaji and Nanamma scolding us for something. మా నానమ్మ మా తాతయ్య గారు అలాగే మా మమ్మీ మమ్మల్ని కొన్ని విషయాల్లో ఏడిపిస్తూ ఉండేవారు. But Bablu took us inside and told, బొబ్బులు మమ్మల్ని మరి హాల్లో నుండి బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఏమన్నాడు అంటే, "This is my Babai's house. ఇది మా చిన్నాని ఇల్లు కాబట్టి He pays for everything. మా గురించి మా చిన్నానే డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతున్నాడు. Whatever anyone says, ఒకవేళ తాతయ్య గాని నానమ్మ గాని మమ్మీ గాని ఎవరు ఏమన్నా సరే tell them that this is my Babai's house." మీరు వాళ్ళతో చెప్పండి ఇది మా చిన్నాని ఇల్లు కాబట్టి మాకు హక్కులు ఉన్నాయనే మాట తెలియపరచండి అని. Just as the way Christine also loves us, how Bablu loves us. ఎందుకంటే మరి కృష్ణ కూడా మాకు అనేక సంవత్సరాలుగా తెలుసు కనుక మమ్మల్ని కూడా కృష్ణ కూడా ఆ విధంగానే మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నది. Whenever we ask mommy and daddy to buy us this, they say tomorrow and they lag it. నేను మా అమ్మని మా మమ్మీని గాని మా డాడీని గాని ఏమైనా కొనండి అని అడిగామంటే రేపు చూద్దామలే అంటారు.
But Bablu and Christine are not like that. కానీ మా చిన్నమ్మ మా చిన్నాన్న అయితే ఆ విధంగా ఎప్పుడు కూడా రేపు చూద్దామన్నారు, కానీ మేము ఎప్పుడు అడుగుతామో అప్పుడు వెంటనే వారు మా కొరకు సమస్తాన్ని కూడా సమకూరుస్తారు. I would like to say something to them. నేను ఒక మాట వారితో చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. Thank you for everything, Babai and Pinni. మీరు మా పట్ల ఈ విధమైన ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి, మీరు మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి మేము ఎల్లవేళలా మీ కృతజ్ఞతాస్తుతులతో కూడినటువంటి వందనాలు చెప్పుతూ మేము ఎల్లవేళలా మీకు మరి ప్రియమైన బిడ్డలుగానే ఉండాలి అని ఇష్టపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాం. Happy Bujinana. మా చిన్నాయనమ్మ బుజ్జి నానమ్మను బట్టి, వసంత నానమ్మను బట్టి, Just because she tells us every time that Babu is married, now you have to call them Babai and Pinni. But I'm sorry, this is the last time and the first time that I'll call Babai and Pinni. పెళ్లికి ముందు అయితే మా వసంత నానమ్మ చెప్పేది, మీరందరూ ఒక చోట ఉంటున్నారు కాబట్టి బాబాయ్ అనొద్దు కానీ బొబ్బు అనే పిలవండి అనేది. కానీ ఇప్పుడు పెళ్ళయింది కనుక పెళ్ళైన తరువాత నుండి మరి చిన్నమ్మని మాత్రమే పిలవమని మా బుజ్జి నాన్న చెప్తూ ఉంటుంది. I would love to complete my sermon today. నేను వాక్యానికి ముగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. The newly couple have 4 reasons to thank God. మరి దేవునిలో జతపరచబడినటువంటి వధువరులు ఇరువురు కూడా 4 విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించే వారు ఉండాలి. God guided them. దేవుని యొక్క ఆలోచన మేరకే వారు ముందుకు కొనసాగిపోవాలి. God sustained them by His grace. దేవుని యొక్క కృప ద్వారానే వారు ఏ కార్యం తలబట్టినా దాని నుండి దేవుని యొక్క కృపను పొందుకుంటూ ముందుకు సాగిపోవాలి. God forgives and teaches forgiveness. మరి దేవుడు మనల్ని క్షమించిన విధముగా వారు కూడా ఒకరిని ఒకరు లోపములు ప్రతిదిగా వారు ఎత్తి చూపడము కాదు కానీ క్షమాపణ కలిగినటువంటి జీవితంతో ముందుకు సాగిపోవాలి. God crowns them with His mercy and grace. దేవుని యొక్క కృపను కనిపెడుచు వారి యొక్క ప్రయాణాన్ని ముందు కొనసాగించాలి. Therefore let us join saying, కాబట్టి వారి ఇరువురు కూడా ఒకరిని ఒకరు హెచ్చరిస్తూ what David said, వారు ఎవరు ఏది ప్రపోజల్ పెట్టినా, bless the Lord, O my soul, నా హృదయాంతరంగంలో నా సమస్తమా దేవునిని స్తుతించము, and forget not all His benefits. ఈ విషయాలన్నిటినీ కూడా ఒకరిని ఒకరు క్షమించుకునే వారుగా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. May this couple always remember God's goodness and continue to live in His grace. దేవుని యొక్క మాటను ప్రతినిత్యము కూడా వారు ధ్యానము చేస్తున్న విధానముగా దేవుని యొక్క మాటలను వారి హృదయంలో భద్రపరుచుకుని వారి యొక్క జీవన విధానాన్ని ముందు కొనసాగించాలని మనం చేస్తూ ఉంటున్నాను. And give thanks throughout their lives. కాబట్టి దేవుడు చేసిన కార్యములలో దేనిని మరువకోకుండా జీవితాంతము కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా వారు జీవితాన్ని ముందు కొనసాగించాలని బయలుపరుస్తూ ఉంటున్నాను. అయిపోయిందా? ఓకే, గుడ్. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమున్న మా తండ్రి, we thank you for this joyful marriage. దేవా, ఈ చక్కటి సుదినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Today we commit this couple దేవా, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. into your loving hands. దేవా, వారి యొక్క ప్రేమతో కూడినటువంటి దేవా హస్తాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. Fill their lives with love, దేవా, వారి యొక్క జీవితాలను నవ్వుతో నింపండి. peace, unity and joy. వారికి జీవితాంతమున ప్రభా సమాధానము, శాంతి, నెమ్మదిని అనుగ్రహించండి. Bless their family. వారి కుటుంబాన్ని దీవించండి. Grant them good health, దేవా, వారికి కావలసిన ప్రతి అవసరత, విశేషంగా మంచి ఆరోగ్యాలను దయచేయండి. spiritual growth మరి మీలో విశ్వాస జీవితమైనటువంటి జీవన విధానాన్ని ముందుకు కొనసాగే కృప దయచేయండి. and a deep reverence for you. వారికి కావలసినటువంటి సమస్యలను సమకూరుస్తూ మీ కొరకు జీవించే కృప దయచేయమని, Making their home a house of prayer వారి యొక్క కుటుంబాన్ని ప్రభా ప్రార్థన ద్వారా కట్టుకోవడానికి కృప దయచేయండి. and a place where your presence dwells. దేవా, వారి యొక్క జీవన విధానంలో నుండి, హృదయాంతరంగంలో నుండి మీ మాటలు వారు నా ప్రభా బయలుపరిచి వారుగా కృప దయచేయండి. May they be a blessing to many people వారు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉంటున్నారో and a testimony for your faithfulness. వారి యొక్క సాక్ష్యమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞత కలిగిన వారు ఉండడానికి కృప దయచేయండి. Lead them, వారిని కాపాడండి. protect them వారిని ఎల్లవేళలు మీరు తోడించి నడిపించండి. and strengthen them in every వారిని season. బలపరుస్తూ ప్రతి అవసరతను నల్లడనేస్తున్నాములో అనుగ్రహించండి. We give you all the glory, మీకు ఈ సమస్త విన్నపములు honor and praise. మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ In the mighty name of Jesus we యేసు pray. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. Amen. ఆమేన్. Thank you.